హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఎగ్ బీటర్ ఇవి ఏవీ లేకుండా పంచామృతంతో కేక్ ప్రిపేర్ చేశాను. దీనికోసం 1 కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు, 1/2 కప్పు బెల్లం, 2 పెద్ద స్పూన్ల నెయ్యి, 2 పెద్ద స్పూన్ల హనీ, 1 కప్పు పెరుగు, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ తీసుకోవాలి. ఫస్ట్ పాలని ఒక బౌల్లో వేసుకొని బెల్లం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు, బెల్లంకి బదులు షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కరిగిన తర్వాత ఒకసారి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల డస్ట్ ఏమన్నా ఉన్నా బెల్లం ఇంకేమన్నా గడ్డలు ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి, హనీ, నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని పెరుగు అనేది గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం తీసుకున్న కొలతలకి కప్పుకు బొంబాయి రవ్వ సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మీకు లూజ్ అయితే ఇంకా కొంచెం రవ్వ తీసుకోవచ్చు. దీన్ని బాగా కలిపి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం రవ్వ కలిపేటప్పుడు కొద్దిగా పలచగానే అనిపిస్తుంది, నానిన తర్వాత థిక్ అవుతుంది అన్నమాట. చూసుకొని వేసుకోవాలి రవ్వ. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో 140 డిగ్రీస్లో 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అదే స్టవ్ పైన అయితే 30 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.